హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా ఇన్సైట్. మనకందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబెడదామనుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంటే ప్రపంచంలోనే టాలెస్ట్ ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహము. ఆ ప్రాజెక్ట్కి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనుకునే ప్లేస్లో బండ్లగూడ జాగిర్ దగ్గర మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ అది డిస్మాండిల్ చేసి, అంటే ఆ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. 450 కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో 4 కుటుంబ సభ్యులున్న దాదాపుగా 2000 మంది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ అపార్ట్మెంట్ ఉన్న ఏరియాని మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అంటే అది లీగల్గా నోటీస్ పంపించారు. ఆ బఫర్ జోను అది ఇది అని చెప్పి మూసిక్ పక్కలు ఉంది కాబట్టి. సో ఆబ్వియస్గా మీనింగ్ మాత్రం ఇదే. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రశ్న ఏంది అంటే, మహాత్మా గాంధీ గారు 450 కుటుంబాలని బాధపెట్టి తన స్టాచ్యూ కట్టమని చెప్పారా? ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ కట్టాలనుకుంటే 450 కుటుంబాలు బాధపడాలా? మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు చెప్పారా? ఓహో, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, మహాత్మా గాంధీ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రేమ కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం అంటే ప్రభుత్వం చేయొచ్చు. ప్రభుత్వానికి అన్ని విధాల అధికారాలు ఉన్నాయి. కానీ ఎందుకు ప్రజలు నివసిస్తున్న స్థలాలనే తీసుకోవాలి? ఎందుకు ప్రజలు ఉంటున్న ఇళ్లను డిస్మాంటిల్ చేసి ఒక కొత్త కన్స్ట్రక్షన్ కట్టాలి? ఎందుకు ఖాళీ ప్లేస్లలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కట్టొద్దు? ఎందుకు హైదరాబాద్లో ప్రభుత్వానికి ఖాళీ ప్లేస్ దొరకలేదా? ఎందుకు 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 ఈ ఎందుకు అనే ప్రశ్న 10 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల ముసలాళ్ళ వరకు వేస్తున్నారు తెలంగాణలో. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కెమెరా ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి పరీక్షలు రాయాల్సిన టైంలో వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం చేస్తున్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఇది ప్రజలని నాయకులు కడుపులో పెట్టి చూసుకోవాలి, కానీ ప్రజలని నాయకులు ఇబ్బంది పెట్టి కావాలని చెప్పేసి ఇప్పుడు నేను మహాత్మా గాంధీ గారికి అంత పెద్ద స్టాచ్యూ కడుతున్నా, మీరేంది అబ్జెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటిది. మహాత్మా గాంధీ గారు నా కోసం స్టాచ్యూలు పెట్టకండి, నా కోసం స్మారక చిహ్నాలని నిర్మించకండి, నా కోసం ప్రజాధనాన్ని వ్యర్థం చేయకండి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి మీద మీకు అంత ప్రేమ ఉంటే అదే ప్లేస్ ఎందుకు? చాలా ప్లేస్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ప్లేసులు తీసుకోండి. 5,000 కోట్లు కాదు, 50,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఎట్లాగో అది ప్రజాధనమే, మీ ఇంట్లోకి వెళ్ళి అయితే తీసుకొస్తలేరు కాబట్టి మీకు డబ్బులు కనిపించవు. 50,000 కోట్లు పెట్టి ఒక పెద్ద టూరిస్ట్ హబ్ని తయారు చేయండి. ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టండి, జనాలని ఆకర్షించండి, ఏ విధంగా అయినా అభివృద్ధి చేయండి. కానీ ఎందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లని డిస్మాంటిల్ చేయాలి? ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అపార్ట్మెంట్లో మీడియా ముందు మాట్లాడుతూ ఏడుస్తున్నారు, బాధలు పడుతున్నారు. కొందరేమో పోయిన సంవత్సరమే మా ఈఎంఐ అయిపోయింది, ఇప్పుడు ఈ ఫ్లాట్ మా సొంతమైంది, ఈ ప్లాట్కి మేము ఓనర్సు, ఇన్ని రోజు ఓనర్సు ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకో ఐసిఐసిఐ బ్యాంకో ఇంకో బ్యాంకులో ఉంటే ఇప్పుడు ఆ ఓనరు ట్రాన్స్ఫర్ మా పేరు మీదకి అయింది. హైదరాబాద్ మహానగరంలో ఒక ఇంటికి ఓనర్ అయినాము అనే సంతోషం లేకుండా మా నుంచి ప్రభుత్వం గుంజేసుకుంటుంది అని ఒకరంటే, ఇంకొకరేమో ఇంకా ఈ ఈఎంఐ కడతానే ఉన్నాం, 10 ఏళ్ళు కట్టినాం, ఇంకో 10 ఏళ్ళు ఈఎంఐ ఉంది, మధ్యలోనే వచ్చి మా నుంచి గద్దల్లాక ప్రభుత్వం గుంజుకుంటుంది అంటే మేమేం చేయాలి అని ఇంకొకరు చెప్తారు. ఇంకొకరిది ఇంకో స్టోరీ. పిల్లలందరూ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లండన్లో ఉంటే ఆ ముసలోళ్ళు ఇద్దరు ఆ ఇంట్లో ఫ్లాట్లో ఉంటున్నారు. సడన్గా 60 రోజులు టైం ఇచ్చి వాళ్ళని
బయటికి వెళ్ళపోండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎవరితోటి ఉంటారు? ఎవరిపైన వాళ్ళకి నమ్మకం ఉంటుంది? ప్రభుత్వమే అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇట్లాంటి పనులు చేస్తే ఆ ప్రజలు ఎవరిని నమ్ముకుంటారు? రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఇట్లాంటి ఆలోచనలు ఇచ్చే ఆ ఎంట ఎవరైతే కన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హ్యాట్స్ అప్. ఎందుకంటే ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇది కాకుండా. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూడాడు. ఒక నాయకుడు ప్రజలని కలుపుకుపోవాలని చూస్తాడు, ప్రజలని అభివృద్ధి చేయాలని చూస్తాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆలోచనలు, ఐడియాలు ఎవరో ఇస్తున్నారు. అది ఆయన ఆలోచన మాత్రం కాదు. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. కేవలము ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాసులే కాదు, హైదరాబాదే కాదు, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ఎక్కడ ఉన్నా అందరూ విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఒక సీఎంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ప్రజలందరూ తిడుతున్నారు. కేవలం వీళ్ళే కాదు, అసలు సిసలైన మహాత్మా గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ గారు కూడా ఈ విషయం మీద స్పందించారు ట్విట్టర్లో. ఆయన ఏమంటాడంటే, గాంధీ గారు ఎప్పుడు నాకు స్టాచ్యూ పెట్టాలి అని అడగలేదు అని అతడు ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఆ మధు పార్క్ రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్ వాసులకు నేను సపోర్ట్ చేస్తున్నా అని ఆయన ట్విట్టర్లో తన ట్విట్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్ట్ పెడతాడు. సో ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా ఈ ప్రభుత్వానికి? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు నెక్స్ట్ ప్రజలు మళ్ళీ మనకు ఓట్లేస్తారా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అని ఆలోచిస్తున్నారా? అపోజిషన్స్ ఏమో 5,000 కోట్లు ప్రభుత్వము ప్రజాధనాన్ని మింగేయడానికి కేవలం ఈ ప్రాజెక్టు తెచ్చింది, అంతేగాని ఈ ప్రాజెక్టు మీద ప్రేమ కాదు, మహాత్మా గాంధీ గారి మీద ప్రేమ కాదు అని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? టూరిస్ట్ ప్లేసు హైదరాబాద్లో ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఎందుకు జనాలను ఇబ్బంది పెడుతున్నారు? మీరు అనొచ్చు మూసీ సుందరీకరణ భాగంగా అక్కడ బాపు ఘాట్ ఉంది కాబట్టి దాని పక్కనే పెడితే బాగుంటుంది అని అనుకుంటుందని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎందుకు అంటున్నాం. దాదాపుగా 2,000 మంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ చదవలేకపోతున్నారు. వాళ్ళు చదివే టైంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మా బాధలు పంచుకోండి, మా బాధలను పట్టించుకోండి, ప్రజలు మా బాధలు తెలుసుకోండి అని చిన్న పిల్లలు వస్తున్నారు. ఒక ముసలమ్మ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు, మా ఈ అపార్ట్మెంట్కి వచ్చే ఆ నీటి ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ నీటి ట్యాంక్లో ఇంత విషయం కలపండి, మేమందరం చచ్చిపోతాము, అప్పుడు ఈ అపార్ట్మెంట్స్ని కూల్చేయండి అని ఒక పెద్ద ఆవిడ అంటుంది. ఆ పెద్ద ఆవిడ ఎంత బాధల్లో ఈ మాట అంటుంది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఈ విషయం రేవంత్ రెడ్డి గారితో వెళ్ళింటుంది. ప్రభుత్వము ఈ నిర్ణయాలను తీసేయాలి. ఇట్లాంటి ఆలోచనలు ఎవరైతే ఇస్తున్నారో ఐఏఎస్లో, ఐపీఎస్లో ఇంకెవరో ఉంటారు, ఆ ప్లానింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఇస్తున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మార్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ముఖ్యమంత్రి గారైన మీకు చెడ్డ పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటే మీరు అనుకుంటున్నారంటే ప్రజాబాహుల్యంలో ప్రజల్లో ఏది మంచి ఏది చెడు అనేది మీకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసని మీరు అనుకుంటున్నట్టున్నారు. లేదు, మీరు ప్రజల్లో తిరిగిరు కాబట్టి ప్రజల మంచి చెడు మీకు తెలుస్తుంది. ఎవరో ఇట్లాంటి సలహాలు ఇస్తే మీరు ఆ సలహాలు పాటిస్తే మాత్రం మీరు మునిగిపోతారు. ఇప్పటికే మీరు మూటగట్టుకోవాల్సినంత చెడుని, బ్యాడ్ని మూటగట్టుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని నిరసనలు! నా జీవితంలో ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలో ఆ టైం పీరియడ్లో ఇన్ని నిరసనలు నేను చూడలేదు. ప్రతిపక్షాలు చేసినాయంటే ఒక లెక్క, వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రజలతో చీకొట్టించుకుంటుంది ప్రభుత్వం. ఆలోచించాలా, ఆలోచించి అడిగేయాల. ఒక వైపేమో
రాహుల్ గాంధీ గారు ప్రజలందరినీ సమానంగా అంటారు, ప్రజలందరికీ హక్కులు ఉన్నాయంటారు. అతడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇటువైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలకు సంబంధించిన ఆస్తులను కూల్చి మహాత్మా గాంధీ గారికి టాలెస్ట్ విగ్రహం కట్టిస్తా అంటారు. ఇది ఎక్కడి న్యాయం? మహాత్మా గాంధీ గారి ఆత్మ శాంతిస్తుందా మీరు ఇట్లా ఆయనకి ఇంత పెద్ద టాలెస్ట్ స్టాచ్యూ అయినది కడితే? ప్రజల్ని బాధపెట్టి ఆయన ఆత్మ ఏడుస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన మహాత్మా గాంధీ గారు అంటే శాంతి, సహనము, కోపం లేకుండా ప్రజలని ఇబ్బంది పెట్టకుండా బతికిందే ఆయన. కానీ ఇప్పుడు మీరు వేసే ఈ స్టెప్పుల వల్ల, అంటే మీరు తీసుకునే ఈ చర్యల వల్ల కొన్ని వందల కుటుంబాలు, 450 కుటుంబాలు రోజు నిద్రలు పోతలేవు. ఈ నోటీసులు ఏవైతే పంపిస్తున్నారో ఆ నోటీసులని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వము. తప్పకుండా ఈ ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇప్పటికిప్పుడు ఆపాల్సిందే, లేదంటే ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేయాల్సిందే. ప్రజలు తిరగబడతారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి, దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలను తిరగబడే విధంగా చేసుకోకండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇస్తామన్న పథకాలు ఇవ్వండి, ప్రజలకు చేరువగండి, ప్రజలకు దగ్గరికి వెళ్ళండి. కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఆ బాపూజీ పేరు చెడగొట్టకండి. మీరు మహాత్మా గాంధీ గారు అంటే శాంతి, సహనము అట్లాంటి ఆ పేర్లు ఆయనకు ఉన్నాయి. మీరు చేయడం వల్ల జనాలు ఆయన మీద వ్యతిరేకత పెంచుకుంటున్నారు. కానీ మహాత్మా గాంధీ గారు ఎప్పుడు చెప్పలేదే నా కోసం ఇవన్నీ చేయండి అని. కేవలము కేసీఆర్ గారు ఒక బిఆర్ అంబేద్కర్ గారికి చాలా పెద్ద స్టాచ్యూ కట్టారని, అలాగే దాని పక్కన సెక్రటరేట్గా పెద్దగా కట్టారని, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, సో ఇవన్నీ కేసీఆర్ గారు తన పేరు మీద పెట్టుకున్నారని, అలాగే ఇటు యాదగిరి గుట్ట ఆ దేవాలయాన్ని కేసీఆర్ గారు నిర్మించారని, నేను ఏదో చేయాలని తాపత్రయం తప్పిస్తే ప్రజలకు అవసరమయ్యే పనా ఇది? డెఫినెట్లీ నేను ఒప్పుకుంటా, ఇది ప్రజలకు అవసరమయ్యే పనే. ఇది పెద్ద టూరిస్ట్ హబ్గా మార్చొచ్చు. కానీ ప్లానింగ్ తోటి ఒక మంచి ప్లేస్ తీసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదండి, చాలామంది కబ్జా చేసుకొని కూర్చున్నారు కదా. హైడ్రా ఎట్లాగూ దాని గురించి తిరుగుతూ ఉంది కదా, హైడ్రాకి ఇంకా ఫుల్ పవర్స్ ఇవ్వండి. ఎవరైతే కబ్జా చేసి కూర్చున్నారో ఆ ల్యాండ్లు 100 ఎకరాలు ఉంటాయి, అవి తీసుకొని అక్కడ ఎంతో అద్భుతమైన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అక్కడ కట్టండి. అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టండి. ప్రజలు ఎందుకు రారు? అంటే ప్రజలు తప్పనిసరి వస్తారు. ఎక్కడైతే అట్రాక్షన్ ఉంటుందో అక్కడ ప్రజలు ఉంటారు. అదొక టూరిస్ట్ హబ్గా మార్చవచ్చు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మనము ఒక ఉపాధి కల్పించవచ్చు. ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. నాకు తెలుసు గవర్నమెంట్ తప్పకుండా ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటుంది అని నాకు తెలుసు. సో గైస్, ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.